ఈ అందమైన ఆకాశం అందరికీ స్వేచ్ఛ ఇస్తుంది, కాని ఈ చిన్న పిట్టకి మాత్రం కాదు. అరే చూడు చూడు, ఇది ఇంకా ఎగరలేదట. పిట్టగా పుట్టి ఎగరలేని పిట్ట, నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. అందరూ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటే పికో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. తాను తప్పుగా పుట్టానేమో అని అతని చిన్న హృదయం అనుకుంది. ఇది ఎలా ఎగురుతోంది? దీనికి రెక్కలు కూడా లేవు కదా. గాలి దీనిని ఎగరేస్తుందా? భయం ఉన్నప్పటికీ పికో ఒక అడుగు ముందుకేశాడు. కాని మొదటి ప్రయత్నం అంత సులభం కాలేదు. ఏను పడిపోవడం ఆగిపోయింది. పికో ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు, ఎగరడానికి రెక్కలు మాత్రమే కాదు, గాలిని అర్థం చేసుకోవాలి. అరే, ఇది పనిచేస్తోంది. నేను నిజంగా ఎగురుతున్నానా? ఇంకా బాగా ప్రయత్నిస్తా. అతనిప్పుడు పడిపోవడం కాదు, తనదైన విధంగా నిజంగా ఎగురుతున్నాడు. అది పీకోనా? అసలు ఇది ఎలా సాధ్యం? ఇతను నిజంగా ఎగురుతున్నాడు. పీకో ఇప్పుడు మారిపోయాడు. ఇతను ఎవరినీ మించడానికి కాదు, తనని తాను అర్థం చేసుకున్నాడు. నాకు భయం వేస్తోంది. నేను ఎగరలేను. నీకు నమ్మకం ఉంటే నువ్వు కూడా ఎగరగలవు. పీకో ఇప్పుడు నేర్చుకున్నది పంచుకుంటున్నాడు. ఎగరడం అంటే రెక్కలు కొట్టడం కాదు, గాలితో కలిసి కదలడం. నాకు భయం వేస్తోంది. భయపడకు, నువ్వు చేయగలవు. నేను ప్రయత్నిస్తాను. భయం ధైర్యంగా మారినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఇంకో పిట్ట కూడా తనదైన విధంగా ఎగురుతోంది. వావ్, నేను నిజంగా ఎగురుతున్నాను. చూసావా, నువ్వు చేయగలవన్నాను కదా. ఇది చాలా అద్భుతంగా ఉంది. ముందు నవ్విన వాళ్లే ఇప్పుడు పికోని గౌరవంగా చూస్తున్నారు. తనదైన మార్గంలో అతను తన స్థానం సంపాదించుకున్నాడు. పికో, నువ్వు ఎలా ఇలా మారిపోయావు? నేను మారలేదు, నేను ఎవరో అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరి మార్గం వేరు. నీ బలహీనతే నీ బలంగా మారుతుంది. నువ్వు నిన్ను నమ్మితే నువ్వు కూడా ఎగరగలవు. పీకో, నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ ఎగరలేను. నువ్వే ఎగిరావు, నేను కేవలం దారి చూపించాను. మన అమానిమి ఆఫీషియల్ ఛానల్ కు స్వాగతం. ఇంకా ఇలాంటి అద్భుత కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. హే పిల్లలు, మా మాయా ప్రపంచంలోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా తోడుగా ఉండండి. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది. విద్య మరియు వినోదం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఈ కథలు మీకు ఆనందం మరియు జ్ఞానం ఇవ్వడమే మా లక్ష్యం.